మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. అజ్ఞానినామయా దోష అశేషాన్ నిహితాన్ హరే. క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణి. ప్రియ భగవద్బంధువులారా, మన భాగ్యనగరంలో భూలోక వైకుంఠ క్షేత్రంగా వెలిసినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో త్రయాన్నిక దీక్షతోటి ఏకకుండాత్మకంగా వార్షిక పవిత్రోత్సవములు అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా దేదీప్యమానంగా మనము ప్రారంభం చేసుకున్నాము. స్వామివారి ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఇన్ని ఉత్సవాలను మనం వైభవంగా చేసుకుంటూ వాటిల్లో విశేషమైనదే ఈ పవిత్రోత్సవంగా మనం చేసుకోబోతుంటాం. పవిత్రోత్సవం అనగా ఆలయంలో ప్రతినిత్యము జరిగేటువంటి స్వామి సేవలు, అదేవిధంగా అధికారుల వల్ల వచ్చేటువంటి లోపాలు, సిబ్బంది వల్ల ఏర్పడే లోపాలు, వీటన్నిటినీ నిర్మూలించేది పవిత్రోత్సవం. సప్తగిరి వాసుడికి సప్తవర్ణాలతోటి 7 రంగుల దారం పట్టు దారాలతోటి ఆలయంలో స్వామికి అన్నిటికీ కూడా ఆ పట్టు కవచాన్ని, అదేవిధంగా మిగతా ఉపాలయాల్లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా ఆ పట్టు కవచాన్ని, పరమ పవిత్రమైనటువంటి పవిత్ర మాలల్ని ధారణ చేసి 3 రోజులు నిత్య హోమాలు, చతుస్థానార్చనలు, వాహన సేవలు, అదేవిధంగా స్వామివారికి స్నపన తిరుమంజన అభిషేకాలు, ఇవన్నిటినీ కూడా నిర్వహించుకొని స్వామివారికి చివరి రోజున ఆ పట్టు పవిత్రాలన్నింటినీ తీసి ఆ భక్తులందరికీ కూడా అన్నిటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంత విశేషం ఈ పవిత్రోత్సవం. ఎందుకంటే బ్రహ్మోత్సవాల కన్నా కూడా విశేషమైనదే పవిత్రోత్సవం. మాలలన్నింటినీ స్వామివారికి ధరింపచేసి ఆ మాలల ఆరోహణ అవరోహణ కార్యక్రమం చేసి అధివాసాలు చేసి హోమాది కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ వస్తాము. ఈ 3 రోజుల పాటు ఉదయం సాయంకాలం విశేష వాహన సేవలన్నింటినీ కూడా చేసుకుంటూ వస్తాము. నేడు 3వ రోజు స్వామివారికి ప్రాతకాలంలోనే అశ్వవాహన సేవ, సాయంకాలం సర్వభూపాల వాహనం, రేపటి రోజున పవిత్ర విసర్జన చేసి సకల భక్త జనసందరుకు ఆలయ వ్యవస్థాపన నిర్మాణ ధర్మకర్తలైనటువంటి రామారావు గారి దంపతులకి వీళ్ళందరికీ కూడా వాటన్నిటినీ సమర్పణ చేసి ఆ శ్రీనివాసుడి యొక్క మంగళాశాసనం లోక కళ్యాణంగా ఉండాలి అని చెప్పి వేడుకుంటూ నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం. వైభవపేతంగా మనము రేపు మధ్యాహ్నంతో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుంటాం. రేపు రాత్రి గరుడ సేవతోటి ఆద్యంతము సంపూర్ణం చేసుకున్నాం. కావున భక్త మహాశైలందరూ కూడా రేపటి రోజున ఇచ్చేసి స్వామికి జరిగేటువంటి ఉత్సవంలో పాల్గొని శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రలు కావాలి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద. అసలు దేవుడు అనకూడదు, చాలా సంతోషం, చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుంది. నా పేరు నేను రావడం ఇదే ఫస్ట్ టైం. ఇది చాలా బాగుంది. దర్శనం కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాం.
షాబాద్ బందర్ రూపగుంట వెళ్ళి మంచిగా హైలైట్ మంచిగా తిరుపతి దేవస్థానం మాదిరిగా ఉన్నది. నమస్తే, నా పేరు శ్రీనివతిందు. మేము తెల్లపాలెం నుంచి వచ్చాము. మా దర్శనం బాగా జరిగింది. ఇక్కడ బాగా చూసాము, చాలా దగ్గరగా చూపించారు. స్వామివారి పల్లకి సేవ కూడా చేశాము, బాగా చేయించారు. టీచర్ అందరూ రండి పోయండి అని పల్లకి బాగా చేశారు. అనిపిస్తూ ఉంది బాగా ఇచ్చినందుకు. నమస్తే. నేను తెనాలి నుంచి వచ్చాను. ఈ స్వర్గీ టెంపుల్ చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ చాలా మోడర్న్ గా ఉంది. అండ్ అలానే టెంపుల్ రెస్ట్రిక్ట్ ఫీల్ వస్తుంది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలా దగ్గరగా చూడగలిగాము. మనకి ఎంత టైం కావాలంటే అంత టైంలో స్వామిని దర్శించుకునేంత టైం ఇచ్చారు. చేతులు దాచి మేము తెల్లపాలెం వచ్చాము. దర్శనం తిరుపతిలో దూరంగా చూసాము, స్వర్ణగిరిలో చాలా దగ్గరగా చూసాము.